ఈరోజు మనం చూడబోతున్నాం ఒక ఆమె జీవితాన్ని దేవునికి అంకితం చేసింది. సరే ఈరోజు మాట్లాడదాం ఆమె గురించి, ఆమె ఏం చేస్తుంది ఏంది అని. హలో, నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా, నా పేరు లోకేష్. నేను చారిటీ నుంచి వచ్చిన. ఆ, మీ గురించి చెప్పండి ఒక 5 నిమిషాలు. నాకేం అదేరు లేదు. ఒక అన్న ఫ్రీగా ఉండమన్నారు రూమ్లో. ఫ్రీగా ఉన్నా గుడి దిక్కెళ్ళి ఆ గుడికి సేవ చేసుకుంటా, 2 ఇళ్ళల్లో పని చేసుకుంటా. కొడుకులు లేరు, బిడ్డలు లేరు, అమ్మ లేదు, నాయన లేదు, ఎవరు లేరు. ఆ నల్లగోసి అమ్మకే అమ్మ అనుకుంటా ఆమె మీదనే ఉంటున్నా. అంటే మీ పేరేంటి? ఆమె పేరే నా పేరు పెట్టింది. అంటే పేరు అంటే చెప్పండి కదా పేరు ఒకసారి, మన వాళ్ళు వింటారు. ఆమె నల్లగోసమ్మ అంటారు కదా, నల్లగోసమ్మ. నన్ను పోచమ్మ అంటారు. పోషమ్మ అంటారు. ఓకే. అంటే ఇప్పుడు మనం ఏడున్నామమ్మా? మనం లక్ష్మీనగర్లో ఉన్నాం. లక్ష్మీనగర్. ఓకే, లక్ష్మీనగర్. అంటే అమ్మ, మీకు ఎవరన్నా ఉర్రా లేరా? మీ గురించి ఏదో చెప్పండి. ఎవరు లేరు. ఎవరు లేరా? ఎవరు లేరు. అంటే మళ్ళీ మీరు ఇప్పుడు అమ్మ నాయన అందరు చనిపోయినారు. ముగ్గురు అక్క చచ్చిపోయింది, అన్న చచ్చిపోయింది. పిల్లగానే చెప్పండి, ఎందుకంటే వాళ్ళు మీరు ఇంత ఫాస్ట్ వెళ్ళిపోతారు వాళ్ళ అదే నాకు ఫస్ట్ పోయింది, అప్పటిదే పోతుంది అట్లనే. అన్న లేదు, అమ్మ లేదు, అక్క లేదు, ఎవరు లేదు. ఒక చెల్లె ఉంటే ఆ చెల్లె కూడా చచ్చిపోయింది. ఇప్పుడు 3 ఉన్నామా. వాళ్ళు రారు నా దగ్గర, వాళ్ళు చూడరు. అంటే మీకు 6 మంది మీరు ఉంటే అట్లకెళ్ళి ఎవరు చూడరా? అంటే ఎవరైనా వచ్చి ఇట్లా చూసి ఓ 10 రూపాయలు ఇచ్చేటోళ్ళు లేరు. అమ్మ పేరు మీద బతుకుతున్నా, ఆమెదే తింటున్నా. అంటే మీరు ఇక్కడ పంతుల్లాగా ఇదంతా చూసుకుంటారు అయితే. అంటే మళ్ళీ ఈ ఇల్లు ఎవరిదమ్మా ఇది? అక్కడ అల్లేవాదులో ఉంటారు, వాళ్ళది ఇల్లు సకలోళ్ళనే అల్లేవాదులు ఉంటారు. వాళ్ళది పొట్టిగా ఉండమ్మా, కిరాయి ఏమి వేయకు, నువ్వే ఇళ్ళలో పని చేస్తావు కదా, గుడి సేవ చేయి, గుడి సేవ చేయి, ఆడేమన్నా వస్తే తీసుకో తిను, మాకేం వేయకు. గుడి అయితే పాడగొట్టకు, దీపం ఎప్పుడు దీపం ఉండాలి. నల్ల వర్షం ఆమె ఆ బస్సులో ఏడలేదు, ఆడ నిలిచింది అని చెప్పినారు. చెప్పి నాకు ఇక్కడ పెట్టినారు అనమాట, ఈ రూమ్ ఇచ్చి. అంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ గా దేవునికి చూసుకుంటే ఇంకేమైనా చేస్తారా? వాళ్ళు ఏం చేయరు, అన్ని ఈ 2 కిరాయి 2000 వస్తుంది. ఓకే, దీన్ని నాకు 2000 పింఛన్ వస్తుంది. దాని మీదనే ఇక అన్ని. దీని మీదనే మీరు మొత్తం అది చేసుకుంటారు. మీకు పింఛన్ కూడా వస్తుంది అన్నారు కదా, 2000. అంటే అందులోనే మీరు ఏంటంటే ఇవన్నీ చూసుకుంటారు. అన్ని చూసుకోవాలి, అందులోనే వస్తేనేమో తినాలి, లేకుంటే గమ్మున ఉండాలి. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేస్తారా? లేకపోతే చెయ్యరు. అంటే ఎప్పుడన్నా వచ్చి చూసి పండుగలకు వస్తే ముగ్గురే హెల్ప్ చేస్తారు. అంటే తిని దాకా ఏమన్నా తిననీకి ఏది ఇయ్యరు, దేవునికి చేసిపోతారు. దేవునికి చేసి వెళ్తారా? ఓకే, అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు మీరు ఆ 2000నే దేవునికి కూడా చూసుకుంటారు, మీకు కూడా చూసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ రూమ్లో ఎవరన్నా ఉర్రా? ఇప్పుడైతే ఎవరు లేరు, ఖాళీగానే ఉన్నది. మొత్తం అన్ని ఖాళీ ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచి ఉన్నామమ్మా ఖాళీ? 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఖాళీ ఉన్నాయి. ఓకే. ఒకవేళ వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం మనకి దేవుని దగ్గర ఆడాడ కొంచెం పైసలు కూడా ఉంటే మంచిగా ఇంకా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే ఏం లేవు. మళ్ళీ మీరు వంట ఎట్లా అమ్మా మీరు? అదే చెప్తున్నా కదా, ఆమె దగ్గర వస్తేనే వండుకొని తిను, లేకుంటే గమ్మున ఉండు. అంటే మీరు ఇంట్లో అంటే మన ఇంట్లో మీరు అన్నం అది ఇది ఏం చేయరా? పైసలు ఉంటే చేసుకుంటా, తెచ్చుకుంటా, వండుకుంటా. ఇంకా డబ్బులు లేకపోతే ఎవరు ఇస్తారు, ఎవరికి అడుగుతాం? డబ్బులు ఏంటి అని. అంటే మీరైతే ఇప్పటికైతే ఎవరిని అడగరు? రండి, ఒక ఇంట్లో పని చేస్తా అన్నా కదా, వాళ్ళు ఒకళ్ళు ఇంత అన్నం ఇస్తారు, ఇంత పప్పు ఇస్తారు, 1500 ఇస్తారు. వాళ్ళు మీకు ఏదంటే పని చేయించుకొని మీకు ఏదో కొంచెం అన్నం ఇది అంటే మీరు అంటే డైలీ దేవునికి సేవ చేసుకుంటా టైం దొరికినప్పుడు అక్కడ వెళ్ళి చేస్తారు. అవునమ్మా, మీ ఏజ్ ఎంత ఉంటుంది? మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 60 సంవత్సరాల్లో ఇవన్నీ చేస్తారా మీరు? నిజంగా అమ్మవారే ఉన్నది నా మీద, ఆమె చేపిస్తుంది, నేను చేస్తున్నా అంతే. మంచిగానే ఉంది. కానీ మీరు అయినా సరే ఈ ఏజ్లో ఎంత గట్టిగా ఉన్నదానికి సీక్రెట్ ఏంది? ఇక దేవుడికే తెలియాలి, నాకైతే తెలియదు. సరేలేండి. కానీ ఇప్పటికైతే మా తరపు నుంచి ఏదైతే అవుతుందో మేము అంటే మా చారిటీ నుంచి మేము ఏంటంటే మీకు కొంచెం రైస్ బ్యాగ్ ఇవన్నీ కొన్ని సామాన్లు ఇస్తాం. మీరు వండుకుంటారంటే ఇస్తా, కానీ నాకు కూడా పెట్టాలి. సరే,
నువ్వు కూడా వచ్చి తినిపో. నువ్వు కూడా వచ్చి తినిపో. అంటే నేను రోజు రాను, ఎప్పుడన్నా ఒకసారి మధ్యాహ్నం ఎప్పుడు వచ్చినా తినిపోండి, వండాడో పెడతా. సరే సరే, నేను కిట్ ఇస్తున్నా, ఒక నిమిషం. ఇక్కడ 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 మా చారిటీ నుంచి 25 kgs సోనా మసూరియా రైస్, ఇది ఏందో నాకు అంత తెలియదు క్లారిటీగా, ఇంకా వేరే ఇస్తున్నా, ఒక్క నిమిషం. ఎందుకంటే మీకు ఈ నెలకు సరిపోయే అన్ని సామాన్లు మా దగ్గర అయ్యేటివి మేము ఇస్తున్నాం. కానీ ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లా, నేను మీకు నెంబర్ ఇస్తాను. కళ్ళు కన్నా సరిగా కనబడాయి, దగ్గర వస్తేనే కనబడతావు. అంటే మాకు రీసెంట్ దూరం నుంచి ఎట్లనో కనబడతావు, దగ్గర ఉన్నావు కదా ఇప్పుడు మంచిగా కనబడతావు అట్లా. అంటే మాకు రీసెంట్లో కూడా ఒకసారి ఇట్లా వీడియో తీసినప్పుడు ఏమైందంటే, ఆమెకు కూడా ఒక ఆమెకి కళ్ళు కనిపించలే. ఆ వీడియో ఉంటుంది మీద లింక్లో. అయితే ఆమె కూడా సేమ్ ప్రాబ్లం ఉంది, కానీ మేము కూడా చూస్తున్నాం ఎవరైనా డాక్టర్స్ మనకు తెలిసిన వాళ్ళు, అంటే తక్కువ పైసల్లో అయ్యేటోళ్ళు. ఒకవేళ అది అయితే మీకు ఆమెకి ఒకటేసారి మేము ఏంటంటే ట్రీట్మెంట్ ఇప్పించడానికి ట్రై చేస్తాం. కానీ ఇప్పటికైతే మీకు ఎంతనో ఇల్లు నడవాలి కాబట్టి కొన్ని సామాన్లు ఇస్తున్నాం. మా కిట్ అంట ఇది. ఓకే, చింతపండు, పప్పు, నాకంత తెలియదు, మీకు తెలిసినంత. ఆయిల్, నూనె. బట్టలు ఉతుకుతారా అమ్మా మీరు? అమ్మవారు ఉతుకుతా, నా ఉతుకుంటా. ఓకే, మీకు ఏదైతే ఉందనుకోండి, ఇవన్నీ మేము నెలకి సరిపోయేంత ఇచ్చినాం. ఇన్ కేస్ మీకు ఎప్పుడన్నా తర్వాత అమ్మవారికి నూనె ఇయ్యలేరు. నూనెనా? మేము నూనె తెచ్చిస్తాం మళ్ళీ. ఓకే, మీకోసం డ్రెస్, మీరు ఫెస్టివల్, మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వేసుకోండి. సరే, బోనాలకి ఇన్వైట్ చేస్తారా? దసరాకి చేస్తాం కదా. మాకు పిలవరా? పిలుస్తాం. పిల్లకపోతే లేదు, మీరు కూడా రావాలి. అప్పుడు ఇది కట్టుకొని చూపెట్టనిక మీరు కూడా రావాలి. నేను వస్తా, అప్పుడు పండగకి వస్తా. మీకు దేవునికి కూడా నూనె ఏదైతే మేము ఇప్పుడు తీసుకొని వచ్చి ఇస్తాం. అండ్ సరే, ఇప్పటికైతే ఈ వీడియో ఈడి దాకానే ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆంటీ కోసం థ్యాంక్ యూ అని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే ఈ ఏజ్లో 60 ఏజ్లో ఇంత చేయడం అనేది చాలా గ్రేట్. థ్యాంక్ యూ చెప్పండి ఆంటీ. థ్యాంక్ యూ. 60 ఏళ్ళ నుండి నాకు ఇంత తెలివి ఉంది, ఈ తెలివితో ఈ పని చేసిన. థ్యాంక్ యూ. ఈ ఏజ్లో ఈమె ఇంత చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈమె అనేది అంటే ఈ ఆంటీ మనకి అంటే నార్మల్గా తెలియదు, కానీ మాకు తెలిసిన ఆయన మన ప్రీవియస్ వీడియో చూసి అండ్ మాకు ఆయన ముందు నుంచే తెలుసు. ఆయన ఏం చేసిండంటే మాకు రిఫరర్ ఇచ్చిండే అనమాట, ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళకు కూడా హెల్ప్ చేయమని. ఇన్ కేస్ మీకు కూడా తెలిసి ఉంటే మీరు చెప్పొచ్చు. అన్న మీరు రండి ముంగల్కి. అండ్ అంటే మీ కష్టాలు అంటే ఇట్లా ఏం లే, కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అదే ఇట్లా అవుతుంది, మొత్తం దుల్ల పెడుతుంది. అంటే అది ఎందుకు అవుతుంది అంటే పెనాయిల్ అది బట్టలు గిట్టలు పిండి పీస్తారు కదా. అమ్మవారికి కళ్యాణం అయింది కదా, నాకు అమ్మవారికి కళ్యాణం అయింది కదా, ఆ పనులు చేయొద్దు కదా నేను. అవును, మరి తినడానికి వస్తలేదు, ఎవరు ఇస్తలేరు, మళ్ళీ చేయకుంటే ఎట్లా? అందుకే మీరు ఏంటంటే దానికి మందులు కూడా పెడుతుంటే తక్కువ అయితే లేదు. అంటే మీకు ఆడ దురద పెడుతుందా? బాగా దురద పెడుతుంది, 2 కాళ్ళు. ఆ ఎంగిల్ బాసన్లు అవి ఇవి చేస్తాం కదా. అవునవును, పనికి పెట్టుకున్న వాళ్ళు చేపిస్తారు కదా, అన్ని ఇట్లానే చేపిస్తారు. పడతలేదు. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక ఇంటిదే ఉంటుంది, తిననీకి తానికి అమ్మవారి ఖర్చు ఉంటుంది. ఎప్పుడైనా ఈ కళ్ళే సరిగ్గా కనబడాయి.
సరే అమ్మా, మేము ఉన్నది చెప్తాం. ఇప్పుడైతే వర్షం పడుతుంది, సరే. వచ్చిండే అనమాట. ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళకు కూడా హెల్ప్ చేయమని. ఇన్ కేస్ మీకు కూడా తెలిసి ఉంటే మీరు చెప్పొచ్చు. అన్న మీరు రండి ముంగలికి. ఇంకోటి ఈ అన్ననే మనకి ఏంటంటే ఆంటీకి ఇట్లా ఇట్లా ఉంది అని ముందే చెప్పారు, కానీ మనమే ఏంటంటే స్లో ప్రాసెస్ చేసినాం, మనమే కొంచెం లేట్గా చేసినాం. అన్నకి కూడా థ్యాంక్ యూ చెప్పండి. అండ్ ఆంటీ బాయ్ చెప్పండి. బాయ్. ఎప్పుడు ఓకే థ్యాంక్ యూ. నెలకి ఇంత నూనె పంపి అమ్మోరుకు